మన వెలుగున్న బ్రహ్మ సృష్టిలో ఈ మూడు ఎలా ఉన్నాయంటే ద్రవ్యాత్మకము, శక్త్యాత్మకము, ప్రజ్ఞాత్మకము. అంటే ది ప్లేన్ ఆఫ్ మ్యాటర్, ది ప్లేన్ ఆఫ్ ఫోర్స్, ది ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ మూడింటితో కూడినటువంటిదే మన దేహం అయినా, ఈ జగత్తులో కూడిన సకల పదార్థచయమైన జడము చేతనము అని మనం పిలుస్తున్న సమస్తము కూడా పదార్థత్వంతోనూ శక్తితోనూ దాని లోపల ఉన్న అంతర్లీనమై ఉన్న ప్రజ్ఞతోనూ ఇవిడి ఉన్నాయి. ప్రజ్ఞ క్రమంగా మేల్కాంచిన కొద్దీ వాటిని జీవరాశులు అంటాము. ప్రజ్ఞ ఇంకా మేల్కాంచకపోతే తెలియక జడ పదార్థాలు అంటాం. పూర్భువస్వ అనేటువంటి వ్యావృతులు ఉన్నాయే, వాటి విషయం వాక్కులు మూడుగా ఉచ్చరించేటువంటి వాటి విషయం, కంఠధ్వనులు మూడుగా వచ్చేటువంటి వాటి విషయం, ఈ భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనేటువంటి వాటి విషయం మనకు చక్కగా వివరించినటువంటి ఋషి పేరు మహాచమస్యుడు. అంటే మహాచమసము అని చెప్పి ఒకటి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. దాంతో చెప్పాడు మహాచమస్యుడు అంటే మొత్తం బ్రహ్మాండం అంతా ఒక డిప్పగా ఉన్నది, దాన్ని యజ్ఞం చేయడానికి ఏర్పాటు చేసిన పాత్ర అని చెబుతారు. దాన్ని చమస పాత్రము అని దానికి పేరు చెబుతారు కనుక అది కలవాడు చమస్యుడు. ఆ పాత్ర కంటే అడుగున సగం వెండితో చేయబడి ఉంటుంది, పైన సగం బంగారంతో చేయబడి ఇది దాని మీద బోర్లించబడి ఉంటుందిట. లోపల సోమము అనేటువంటి ఒకనొక రసం ఉంటుందిట సోమయజ్ఞంలో, అది చమస పాత్రము అనేటువంటి మాటకు అర్థం. అంటే మనం సూర్యోదయ సమయంలో కూర్చుని అధ్యయనం చేసుకుంటూ ఉంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉన్న డిప్ప మీద సూర్యరశ్మి ఉంటుంది, అది బంగారు పాత్ర. అంటే అడుగున అమెరికాలో ఉన్న వాళ్ళకి వెన్నెల అలాంటి డిప్ప ఉంటుంది, అది చంద్రుడు. అంటే వెండితో చేయబడిన అడుగున డిప్ప అంటే అర్థం అది. ఈ రెండు ఒక డిప్ప మీద ఇంకో డిప్ప బోర్లించినట్టుగా వాటి మధ్యన ఉన్నది సోమరసము. అంటే వాడు ఆ సోమరసాన్ని గురించి చెప్పేటువంటి ఆయన చమస్యుడు అని ఋషి వాడు చెబుతాట. ఎలాగంటే ఇందులో పదార్థం ఉన్నది, ఇందులో శక్తి ఉన్నది, విద్యుత్ శక్తి, ఇందులో ప్రజ్ఞ తయారు చేసిన వాడి రూపంలో ఉంది, అలాగే ఇందులోనూ ఉన్నది పదార్థం ఉన్నది, ఈ ఒళ్ళు చేతులు కాళ్ళు కదిలించేటువంటి శక్తి ఉన్నది, దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ ఉన్నది. కానీ దానికి దీనికి తేడా ఏమిటంటే దీన్ని ఒక మనిషి నడిపించాలి, ఇది ఒక మనిషి అయి ఉన్నాడు. ఈ మూడు కాక మనిషి అని ఎవరిని గురించి అయితే మీరు అంటున్నారో వాడి పేరు చమస్యుడు. వాడు చెబుతట, మహాచమస్యుడు చెబుతట దీని విషయం. అక్కడ అవే మూడే ఉన్నాయి, ఇక్కడ ఇవే మూడే ఉన్నాయి, కానీ మూడు కలిసేటప్పటికి నాలుగవ వాడు ఇందులో పుట్టేట చమస్యుడు అనేటువంటి వాడు ఋషి. వాడినే జీవుడు అని అంటారు, లేకపోతే జీవాత్మ అనే పేరుతో తర్వాత వేదాంతంలో మనకు వచ్చింది. వాడినే పురుషుడు అని అంటారు వేదంలో. సమస్తంలో ఉన్నటువంటి పురుషుడిని పరమాత్మ లేక పరమ పురుషుడు అంటారు. శరీరమును అధిష్టానం చేసుకుని ఉన్నటువంటి వాడిని జీవాత్మ లేక జీవ పురుషుడు అని అంటారు. ఈ పురుషుడు ఇద్దరిలో ఒకడే రెండు రకాలుగా ఉన్నాడు. ఆ పురుషుడి గురించి మనకు వివరించి చెప్పేదే పురుష సూక్తము మొదలైనటువంటి మంత్రములు కూడా. ఈ మహాచమస్సుడు చెబుతున్నాడు, మహా ఇది తద్బ్రహ్మ. మొట్టమొదటి వాడు ఏం చెబుతాట, మహా అనే దాని గురించి చెబుతాట. అంటే మనం కళ్ళు తెరవంగానే ఏం కనిపిస్తుంది, మనము మన చుట్టూ మనం కానిదైనటువంటి బ్రహ్మాండమైన చోటు కనిపిస్తుందిట. మహా అన్నట్టుగా ఉంటుందిట మొత్తం అంతా చూస్తే. ఏమిటో ఇదంతా మహా అన్నట్టుగా. అంటే ఓ అబ్బో మనకి దీని అంతు తెలియదు, దానంతా. అంటే దూరం ఉన్నది, కాలం ఉన్నది, దేశం ఉన్నది, ఒక్కొక్కటే తెలుస్తూ ఉంటుంది. జనాభా ఉన్నారు, దేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ బ్రహ్మ పిపీలికని జీవరాశులు ఉన్నాయి. ఇది మహా అనే పేరుతో తెలుస్తుంది. అంటే బాగా పెద్దది, బాగా పెద్దది. ఎంత పెద్దదంటే నేను ఎంత తెలుసుకుంటే అంత పెద్దదని తెలుస్తుంది. దాని అవతల ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇది మహా ఇది అనే పేరుతో తెలుసుకుంటాడు. తెలిసి తద్బ్రహ్మ. అప్పుడు వాడు అంటే తత్ అంటే అది ఇది అని చెబుతున్న వస్తువులు. ఇది గోడ, ఇది మైక్, ఇది స్తంభం, ఇది దొంపగాన, ఇది జిఎల్ఎన్ శాస్త్రి అనం, ఇతడు జిఎల్ఎన్ శాస్త్రి అంటాం. కానీ ఇందులో ఉన్నటువంటి పదార్థాలే ఈ శరీరంలో ఉన్నాయి కదా. ఈ రేటు మహా. తేడా ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ. ఇక్కడ తత్ అన్నది నువ్వు అన్నదాన్ని ఏమంటారంటే బ్రహ్మ సమస్తంలో వ్యాపించి ఉన్నటువంటి పురుషుణ్ణి తత్ అంటే అది వాడు వస్తువు అని చెబుతూ ఉంటారు నాయన. అంటే అవి పర్సనల్ నేమ్స్ కాకుండా
జడ పదార్థముల యొక్క పేర్లుగా మ్యాస్కులిన్ కాకుండా ఉంటాయి వాటి పేర్లు. తత్ అనే శబ్దంతో నువ్వు చెప్పేదంతా కూడా దాంట్లో ఉన్న పరబ్రహ్మను గురించి నువ్వు తెలిసినా తెలియకపోయినా చెబుతున్నావు. ఇది మైక్ అని మనం అంటూ ఉన్నప్పుడు ఇది అనే పేరుతో నేను పిలుస్తూ ఉన్నటువంటి మైక్ అనే పేరుతో పిలుస్తూ ఉన్న ఇందులో ఉన్న పరమాణువుల సముదాయం రూపంలో ఉన్నటువంటి పరమ పురుషుడు అని అర్థం మనకి తెలిసినా తెలియకపోయినా. కనుక అదే నేను చెబుతున్నప్పుడల్లా మొత్తంలో ఉన్నటువంటి సర్వాంతర్యాన్ని వంక చూపించి నువ్వు చెబుతున్నావు. స ఆత్మ వాడు అని నువ్వు చెబుతున్నప్పుడల్లా ఈ పరబ్రహ్మ ఒక శరీరం ధరించి ఒక తానుగా ఉన్నటువంటి రూపాన్ని గురించి చెబుతున్నావు. ఇంతే తేడా అన్నాడు. అంటే ఇది మైక్, ఇది జిఎల్ఎన్ శాస్త్రి అంటున్నా, ఈయన జిఎల్ఎన్ శాస్త్రి అని అంటున్నాం. ఎందుకంటే ఇది మైక్ అన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి పరమాణువులన్నీ కూడా సర్వవ్యాప్తమైనటువంటి పరబ్రహ్మలో భాగాలుగా ఉన్నాయి, కానీ వేరే ఒక ప్రత్యేకంగా పిల్లదేవుడుగా లేవు. అది వేరే శరీరం కట్టుకుని దేవుడు శరీరంలో పిల్లదేవుడుగా ఉన్నప్పుడు వాడు వీడు అని అంటున్నాం, ఆమె ఈమె అని అంటున్నాం మనం. జీవుడుగా ఉన్నటువంటిది జీవుడు కాకుండా పదార్థ సంచయంగా ఉన్నటువంటిది అయిన పరబ్రహ్మ రెండు రకములు అని చెబుతున్నాడు ఇక్కడ ముందు. సమస్త పదార్థ సంచయంగా ఉన్నటువంటి పరబ్రహ్మయే. జీవుడుగా వచ్చినటువంటి పరబ్రహ్మని ఏమంటారు? ఆత్మ అని అంటారు. బ్రహ్మ ఆత్మ అనేటువంటి రెండు శబ్దాలు పరబ్రహ్మకి రెండు స్థితులలో చెల్లుతున్నాయి. కనుక బ్రహ్మమును గూర్చి భావన చేయువారు బ్రహ్మ విద్యను అభ్యాసం చేస్తారు. ఆత్మను గూర్చి భావన చేయుట ప్రారంభించినటువంటి వాళ్ళు ఆత్మ విద్యను అభ్యాసం చేస్తారని వేదం చెబుతుంది. కనుక బ్రహ్మ విద్య బ్రహ్మచారులు ఒక సంప్రదాయం, ఆత్మ విద్య బ్రహ్మచారులు ఒక సంప్రదాయం మనకు వేద విద్యలో. అయితే ఆత్మ విద్య ఎందుకు ప్రారంభించిన వాళ్ళు ఎట్లాగా కళ్ళు మూసుకుని హృదయంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ధ్యానం చేసి ఒక దీపంలాగా, దీపారాధనలాగా, ఏదో ఒక వెలుగులాగా, లేదా భూమధ్యంలో ఒక వెలుగులాగా ఇట్లా శరీరం లోపల ఆత్మ ఎక్కడుందో తెలుసుకుంటానికి ప్రయత్నం చేసి ధ్యానం చేస్తూ ఉన్నవాళ్ళు క్రమక్రమంగా ఇదే దీపపు సెమ్మేలో ఎట్లయితే దీపారాధనలో ఈ దీపం ఉన్నదో అలాగే ప్రతి శరీరం అనేటువంటి దీపపు సెమ్మేలో దీపారాధన అట్లాగే ఉన్నదని, అన్నిట్లోనూ కూడా అదే ఉన్నదని తెలుసుకుని మెల్లిగా బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. లేదా ఆకాశ శరీరం బ్రహ్మ అని దాన్ని ధ్యానం చేసేటువంటి వాళ్ళు సర్వాంతర్యమైనటువంటి ఆకాశంలో పరమాత్మ స్వరూపుడు ఉన్నాడని ధ్యానం చేసిన వాళ్ళు వాడే ఈ శరీరంలోకి జీవుడుగా దిగొచ్చాడని వీడిని తెలుసుకుంటారు. అంటే బ్రహ్మ విద్య ఉపాసన ప్రారంభించినటువంటి వాళ్ళు ఆత్మ విద్య యందు పర్యవసానం చేస్తారు. ఆత్మ విద్య ఉపాసన చేసినటువంటి వాళ్ళు బ్రహ్మ విద్య యందు పర్యవసానం చెందుతారు. ఈ ఇద్దరు కలిసి ఒకచోటికి చేరుతారని కాదు, ఒకచోటనే ఉంటారు అని చెబుతుంది వేదం. చేరటం గీరటం ప్రయాణాలు ఇట్లాంటివన్నీ మధ్యలో ఏమన్నా వస్తాయి కానీ ఉంటారు, ఒకచోటనే ఉంటారు వాళ్ళు వీళ్ళు. బ్రహ్మాండము సూర్యుడు, సూర్యుడు వాని కిరణములు, చంద్రుడు బ్రహ్మాండము, సూర్యుడు చంద్రుడు, చంద్రుడు వాని కిరణములు, చంద్రుడు వాని కళలు, సూర్యుడు చంద్రుడు భూమి, ఈ మూడింటికి సంబంధములు, తిథులు, నక్షత్రములు, తారకలు, ఇవన్నీ కూడా అంగములు అని అంటారు. వాడికే అంగములు. మొత్తంలో ఇవన్నీ కూడా భాగములుగా ఉన్నాయి కనుక అందులోంచి వేరువేరుగా పుట్టేటువంటి సూర్యుల్లో కూడా భాగములుగా, గ్రహములుగా, గోడములుగా వస్తూ ఉంటాయి. అంతేకాక శరీరధారులుగా వాడే పుడుతూ ఉండి ఆత్మగా పుట్టడానికి తల్లి గర్భంలో పడ్డప్పుడు కూడాను వాడికి తలకాయ, కన్ను, ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, వేళ్లు, పొట్ట మొదలైనవి, గుండెకాయలు, ఊపిరితిత్తులు, అంగములు వస్తూ ఉంటాయి. ఇలా అంగములుగా రావటం అనేది మనం రమ్మంటే వస్తున్నవి కానీ, గర్భంలో మనం తయారు చేస్తే వస్తున్నవి కానీ, మనం పిండితో ఏదో బొమ్మ చేస్తే వచ్చేవి కానీ కాకుండా వాటంతట అవే వస్తున్నాయి. చక్కని క్రమబద్ధమైనటువంటి మార్గంలో వస్తున్నాయి కనుక ఆ వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవతలు అని అంటారు. ఈ మొత్తం ఉన్నటువంటి వాడిని పురుషుడు అని అంటారు. పురుషుడు అంటే తర్వాత మనం పురాణాల్లో కానీ కథల్లో కానీ చెప్పుకునేటువంటి దేవుడు లేక పరబ్రహ్మము, పరమేశ్వరుడు లేదా సదాశివుడు లేదా మహావిష్ణువు అనేటువంటి పేర్లతో చెప్పేటువంటి వాడిని దేవుడు అంటాం, వీళ్ళని దేవతలు అంటాం. దేవత అనేటువంటి వాళ్ళు దేవుడు కాదు, దేవుళ్ళు. అంటే వీళ్ళందరినీ పాపం దేవుడికి దేవతలకి తేడా తెలియక మనం హిందూ మతం పెట్టుకున్నాక మిగతా క్రైస్తవ మతం మొదలైన వాళ్ళంతా ఏమంటున్నారంటే మీకు దేవతలు ఎక్కువ మంది ఉండవు, దేవుళ్ళు ఎక్కువ అంటున్నారు. దేవతలకి దేవుళ్ళకి తేడా ఉందని మనకే తెలియనప్పుడు సన్నాసులు వాళ్ళకేం తెలుస్తుంది? తెలియాలి.
దేవత అనే మాటకి అర్థం ఏమిటంటే దివ్యత అనే మాటకి అర్థం ఏమిటి? ఒకవాడికి సౌమ్యత అంటే సౌమ్య గుణము అని, శుభ్రత అంటే శుభ్ర గుణము అని, పశుత అంటే పశుత్వము అని, దివ్యత అంటే దివ్యత్వం, దేవత అంటే దేవత్వం. దేవతలు అంటే దేవత్వం యొక్క గుణములు లక్షణములు అని అర్థం, కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు. దేవుడి యొక్క గుణాలు. ఫలానా ఆయన తెలియగలవాడు అంటే ఆయన మీద తెలియెక్కి కూర్చుని ఆయన ఇద్దరున్నారా? అదేం లేదే. ఆయన బలవంతుడు అని అనుకోండి, అంటే ఆయన కూర్చుని ఆయన మీద బలం ఎక్కాడా? అంటే బలం అనేది ఆయనలో అంగంగా ఉన్నది ఒకడే. ఆయనకి బలం ఉన్నా రైలు 2 టికెట్లు పుచ్చుకోరు, ఆయనకో టికెట్టును బలానికో టికెట్టు పుచ్చుకోరు. చూడండి, దేవతలంటే అలా ఉంటారు. మన శరీరంలో కంటికి అధిదేవత చూచేటువంటి వాడు, సూర్యుడికి అధిదేవత కిరణం. ఆ కిరణం అనేటువంటి దేవతకి ఈ కన్ను అనేటువంటి దేవతకి చక్కని తమాషాయన సంబంధం ఉంది. ఎలాంటి సంబంధం? మన కంటికి మన ఇంట్లో కొనుక్కొచ్చుకున్న పోస్ట్ కార్డు కవరు లాంటి పొజిషన్ అయితే ఆ సూర్యకిరణానికి పోస్ట్ మ్యాన్ యొక్క సంబంధం ఉన్నది, ఆ సూర్యుడికి పోస్ట్ ఆఫీస్ యొక్క సంబంధం ఉన్నది. పోస్ట్ ఆఫీస్కి పోస్ట్ మ్యాన్కి మన ఇంట్లో ఉన్న పోస్టల్ కవరు కార్డుకి ఏమిటి సంబంధం? అడ్రస్ మాత్రం మనం రాసి ఉత్తరం రాసి పడేస్తే పోస్ట్ ఆఫీసు పనిచేస్తుంది, పోస్ట్ మ్యాన్ పనిచేస్తాడు, మన ఉత్తరం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. కనుక మన కన్ను మన ఇంట్లో ఉన్న కార్డు కవరు లాంటిది, సూర్యుడు పోస్ట్ ఆఫీసు లాంటి వాడు, సూర్యకిరణం పోస్ట్ మ్యాన్ లాంటిది. అలాగే మన చెవి మళ్ళీ పోస్ట్ కార్డు లాంటిది, ఆకాశం పోస్ట్ ఆఫీస్ లాంటిది, అందులోంచి యువతలకు వస్తున్న శబ్ద తరంగములు పోస్ట్ మ్యాన్ల లాంటివి. అలాగే మన నాలిక పోస్ట్ కార్డు లాంటిది, జలములు పోస్ట్ ఆఫీస్ లాంటివి, ఈ మధ్యన వచ్చేటువంటి రుచి తెలియటం అన్నమే అది పోస్ట్ మ్యాన్ గారు లాంటి వాడు. ఇలాగా 5 వేరే వేరే పోస్టల్ డిపార్ట్మెంట్లు ఉన్నాయండో ఇందులో. పంచేంద్రియాలు అంటారు వాటిని. వీటికి సంబంధించిన వాళ్ళందరినీ దేవతలు అంటారు. తల్లి గర్భంలో మనం పడ్డప్పుడు ఇవి అవయవాలుగా పెరుగుతూ ఉంటాయి, అవయవాలకు అతి దేవతలు అవుతారు. దాని వాళ్ళనే శరీర దేవతలు అని అంటారు. అది కాకుండా బయట చుట్టూ ప్రపంచంలో ఉన్నటువంటి దేవతల్ని విశ్వే దేవా అంటే సర్వదేవతలు, విశ్వమునందు ఉన్నటువంటి దేవతలు అంటే కాస్మిక్ గాడ్స్, మైక్రో కాస్మిక్ గాడ్స్ అని అంటారు. ఇది లేదా ఇంకొక రకంగా చెప్పాలంటే అండదేవతలు బ్రహ్మాండం, తర్వాత పిండాండ దేవతలు. ఇది మనకు తర్వాత పురాణములు మొదలైనటువంటి వివరించడం కోసం వ్యాసముని ఇంద్రులు మొదలైన వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని పదజాలము అదనంగా మనకు ఉన్నాయి. వేదం అర్థమయ్యింది, వాళ్ళు ఇచ్చినటువంటివి అన్నమాట. కనుక అంగాన్యన్యా దేవత, ఇతర దేవతలు ఈ అంగములుగా తెలుసుకోండి. అందులో ఈ 3 చెబుతాం వినండి. అంటే ఇందులోనూ ఉన్నాయి ఆ 3, అందులోనూ కూడా ఉన్నాయి. ఏది భూర్భువస్వ అనే 3 ఉచ్చారణలు, అవి చెబుతాం వినండి అంటున్నారు. భూరిజివా అయం లోక భువ ఇత్యంతరిక్షం సువరిత్యసో లోక. భూలోకం అంటే ఏంటంటే మనం ఇది అది అది అని చెబుతున్నాం చూడండి, దాన్ని భూలోకం. అప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఇది మైక్ అన్నప్పుడు మైక్ని చూస్తున్నాం, కానీ ఈ మైక్ దేంతో తయారైందో అందులో ఉన్నటువంటి పరమాత్మను చూస్తాం. ఇది చొక్కా అన్నప్పుడు భూలోకంలో మాట్లాడుతున్నాం మనం. ఎందుకని చొక్కాని చూస్తున్నాం, కానీ ఈ చొక్కా అంటే గుడ్డ తప్ప ఇంకేం లేదు. గుడ్డని చూడకుండా మరిచిపోయి చొక్కాని చూస్తున్నాం, అది భూలోకం. ఈ గుడ్డను చూపించి ఇది గుడ్డ అని అన్నప్పుడు కూడా గుడ్డను చూస్తున్నాం, కానీ అందులో ఉన్నటువంటి దారాలను చూడటం లేదు, అది భూలోకం. అంటే గుడ్డిలోకం, మాలోకం లాంటిది దాదాపు భూలోకం అంటే. ఆ నూలు పోగుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా ఇవి నూలు పోగులు అని అంటున్నాం, కానీ అందులో ఉన్నటువంటి పత్తిని మనం చూడటం లేదు. దాని ఎడల ధృతరాష్ట్రుడుగానే ఉన్నాం. ఎందుకంటే పత్తిని చూస్తే నూలు పోగులు కనపడవు, నూలు పోగులను చూస్తే గుడ్డ కనపడదు, గుడ్డని చూస్తే చొక్కా కనపడదు. తీరా చొక్కా కనపడకపోతే తొడుక్కోలేము. అందుకని ఈ పత్తిని చూడలేకుండా ఉన్నాం, నూలు పోగుల్ని చూడలేకుండా ఉన్నాం, గుడ్డని చూడలేకుండా ఉన్నాం, చొక్కాని మాత్రం చూస్తున్నాం. అలాగే పరమాణువుల్ని చూడలేకుండా ఉన్నాం, అణువుల్ని చూడలేకుండా ఉన్నాం, ఖనిజముల్ని చూడలేకుండా ఉన్నాం, స్టీలు అనేటువంటి లోహాన్ని చూడలేకుండా మైక్ అనే దాన్ని ఒక్కదాన్నే చూస్తున్నాం, ఇన్ని ఇందులో ఉన్నప్పటికీ కూడా. ఇలాంటి లోకాన్ని భూలోకం అంటారు. అంటే మీకు దాని చిట్ట చివర తయారైనటువంటి ఆ ఫారం,
ఆ ఆకారము, రూపము, శబ్ద, స్పర్శ, రూపరస, గంధములు తప్ప లోపల ఉన్న అంతర్యామి మీకు తెలియడు. కన్నుకున్నా, కన్ను పొడుచుకున్నా తెలియడు. తెలియకపోయా భూలోకం అంటూ ఉండాలి. ఎందుకంటే అది పునాదిగా నిర్మాణం అయ్యేటువంటివే మిగతా లోకముల గోపురములతో కట్టినటువంటి సర్వాంతర్యామి యొక్క ఆలయ నిర్మాణం. ఈ భూలోకం అందుకంటే ఇవి తీసేయండి, మిగతా సూక్ష్మలోకాలు మాకు చాలును, దాంట్లో మేము ఉంటామంటే వీల్లేదు. కొత్తగా ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి ఒక ఆయన సివిల్ ఇంజనీరింగ్ సలహా ఇచ్చాట, వేసవి కాలం రాబోతుంది, మేడ కూడా వేసుకోండి, పైన గాలి బాగా వస్తుంది అంట ఇల్లు కట్టుకునే ఆయన అన్నట్ట, నేను ఇప్పుడు వేసుకోలేనండి, ఏదో కొద్దిగా వేసుకుని తర్వాత ఇల్లు కట్టుకుంటా పైన అప్స్టేర్స్ అంటే. వీడన్నట్ట, అలా కాదు, అయితే ఓ పని చేయండి, వేసంకాలం రాబోతుంది కదా, ముందు అప్స్టేర్స్ వేసుకోండి, అయిన తర్వాత డబ్బున్నప్పుడు డౌన్ స్టేర్స్ కట్టుకుంటుంది. ఆ సలహా ఎలాంటిదో, భూలోకం మాకు అక్కర్లేదు, మిగిలిన పైలోకాలు ఇవ్వండి అంటే అలాగే ఉంటుంది. అంటే ఈ లోకం లేదే పైలోకాలు ఉండవు, ఇది పునాది కనుక. న్యాయం లోకోస్తి అయజ్ఞస్య కుతో అన్య అన్నాడు భగవద్గీతలో. ఒరే, యజ్ఞార్థకర్మ ఆచరించలేనటువంటి వాడికి భూలోకమే లేనటువంటి వెరిమాలోకానికి ఇంకా పైలోకాలేమి దొరుకుమన్నాడు. కానీ భూలోకం మొదటిది కాబట్టి తక్కువదంటానికి వీల్లేదు. ఏబిసిడీలు అన్నిటికంటే మొదటిది అన్నప్పుడు అవి మరిచిపోయి ఎంఏ పాస్ అవడం. ఏబిసిడీలు చదువుకున్నందువల్లే ఎంఏ పాస్ అవుతాడు. ఏబిసిడీలు తక్కువ పాఠం అంటే అవి మానేసి ఆ పై పాఠం చెప్పండి అనకూడదు. అవి మా అబ్బాయికి చెప్పక్కర్లేదు, తక్కువ చదువు అంతా అక్కర్లేదు, ముందే ఎక్కువ చదువు చెప్పండి అంటే ఏమి రాదు. మా బంధువులు ఆచార్య గారు మా చిన్నప్పుడు మెడ్రాస్ అండి, ఆయనకి ఎలా ఉన్నారు, వెళ్ళి దిగి రిక్షా వంటి పిలిచి ఫలానా చోటికి వెళ్ళాలి, ఏమిటి ఎంత కూర్చుంటారు. వాడు పాపం వాడికి తెలుగు కొద్దిగా వచ్చు కానీ మాట్లాడలేడు. 3 రూపాయలు ఉక్కారంగా అంటే 30 ఇచ్చి కూర్చోండి, 30 ఇవ్వండి, 2 కూర్చోండి, ఉక్కారంగా అంటే కూర్చోండి అని అర్థం అంట, మనకి తెలియదు. అంటే ఆయన 3 రూపాయలు అంటే కొంత అర్థమైంది, 30 అని. ఆ ఉక్కారంగా అనేది ఇంకేదో కొంత ఎక్కువ అడుగుతున్నాడు అనుకుని, ఒరే అబ్బాయి 3 రూపాయలు ఇస్తాను, ఆ పైకి తీసేయమన్నట్ట. అంటే అది ఇచ్చి తక్కువ పోవాలి, ఎక్కక్కర్లేదు. భూలోకం అక్కర్లేకపోతే మిగిలిన లోకాలు అంటే ఏ ఉండవు, వాడికి ఇచ్చి దండం పెట్టాలి దేవుడికి. అందుకని భూరికివా అయం లోక, భూ అనేటువంటి లోకంలో మనం ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇది అది అది అనే వస్తువుగా చెబుతున్నాం. తర్వాత భువ ఇచ్చంతరిక్షం, భువర్లోకం అంటే ఏమిటి, మీకు నాకు మధ్యన ఉన్నటువంటి చోటు అని చెబుతామే అది కానీ, దూరం అని చెబుతామే అది కానీ, ఇది అంతరిక్షం అన్నాడు. తర్వాత సువర్ అనేటువంటి లోకానికి ఏమిటి, సువరితివా అసౌ లోక, అసౌ అంటే వీడు వాడు అనేది. ఇందాక నేను చెప్పానే, ఇది మైక్ అని చెప్పినప్పుడు భూలోకంలో మాట్లాడుతున్నాం, ఇందులో ఉన్న వాడితో మనతో వాడు మాట్లాడు. ఈయన శాస్త్రులు గారు అన్నప్పుడు సువర్లోకంలో మాట్లాడుతున్నాం, ఆయనకి అంచేత మాట్లాడతాడు. ఎవడో శాస్త్రులు గారు అంటే పలుకుతాడు, ఆయన ముక్కుని ఏమంటే ముక్కు గారు అంటే పలకదు, ఆయన చేతిని ఏమంటే చెయ్యి గారు, ఫౌంటైన్ పెన్ గారు, తాము కొందరు పెన్ వేశారు, మీరు కొంచెం రాస్తారా అంటే పెన్ రాయదు, శాస్త్రులు వేశారు రాస్తారా అంటే రాస్తాడు. దానికి దీనికి తేడా ఏమిటో చదువుతున్నాడు. పదార్థాన్ని చెప్పినప్పుడు, ద్రవ్యాన్ని చెప్పినప్పుడు, వస్తువుని చెప్పినప్పుడు అది భూలోకం, మనకి దానికి కమ్యూనికేషన్ అంతవరకే. కానీ స్వర్లోకంలో దాంట్లో ఉన్న అంతర్యామితో మనకి కమ్యూనికేషన్, ఆత్మతో కమ్యూనికేషన్ ఉంటుంది. అందుకని అసౌ లోకం, అసౌ సువహ అనేటువంటి లోకం, వీడు వీడు అని ఒకడినొకడు చెప్పుకునేది, ఆమె అతడు అనేటువంటి చెప్పుకునేది, వీడు మా అబ్బాయి అంటాం, ఇది మా అంట తప్పేయాలంటాం. ఇదే ఇది మా అంట్ల తప్పేయాలన్నదానికి వీడు మా అబ్బాయి అన్నదానికి తేడా ఏమిటి వాక్యంలో? అంట్ల తప్పేయాలంటే దాని యొక్క ఆకారమే కానీ లోపల ఉన్న అంతర్యామి కాదు. వీడు మా అబ్బాయి అంటే పైన ఉన్నటువంటి జుట్టు, వెంట్రుకలు, చర్మం కాదు, లోపల ఉన్న అంతర్యామి. ఇది తేడా. మనం తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా చిన్నగానే మాట్లాడతాం, ఎందుకంటే ఇంకోలా మాట్లాడనివ్వదు ప్రకృతి. వీడు మా అబ్బాయి అంటే వాడి క్రాపింగ్ అని అర్థం కాదు, వాడు తొడుక్కున్న చొక్కా అని అర్థం కాదు, వాడు తొడుక్కున్న బూట్లు అని అర్థం కాదు, వాడి చర్మం అని అర్థం కాదు, సప్తధాతువులని అర్థం కాదు. మనం ఉద్దేశించినా ఉద్దేశించకపోయినా అందులో ఉన్నటువంటి జీవుడు రూపంలో అంతర్యామి అనే అర్థంలోనే అంటున్నాం మనం. వీడు మా అబ్బాయి ఏంటంటే శరీరం చూపించి వీడు మా అబ్బాయి, గోళ్ళు మా అబ్బాయి అనం.
అందుకని అసౌ అంటే మీరు వాడు వీడు ఆమె అంటున్నప్పుడు వాడేటువంటి లోకం స్వర్లోకం. అలా కాకుండా ఆ వస్తువు ఈ వస్తువు అని అంటున్నప్పుడు వాడేటువంటి లోకం భూలోకం. దాంట్లోనూ దీంట్లోనూ కూడా ఉన్నటువంటి దేశము, ఆకాశము లేక కాలము అనేటువంటి రూపం, దాని పేరు అంతరిక్షం లోకం. దాన్ని భువర్లోకం. దేంతో తయారై ఉన్నాయో ఈ జగత్తులన్నీ, ఈ శరీరం చర్మం దేంతో తయారై ఉన్నది? ఏదో కొన్ని రసాయనిక పదార్థాలు. అవి దేంతో తయారై ఉన్నాయి? కొన్ని అణువులు. అవి దేంతో తయారై ఉన్నాయి? కొన్ని పరమాణువులు. అవి దేంతో తయారై ఉన్నాయి? కొన్ని మహాశక్తులు. అవి దేంతో తయారై ఉన్నాయి? ఒక మహా చైతన్యం. ఆహా, ఆ చైతన్యం నుంచి ఇవన్నీ కట్టుకుంటున్నాయి. అది అంతరిక్షం అంటే. అదే ఆకాశం అని మనం అంటాం. దాని సంగతి తెలియకపోతే ఏమున్నదో తెలియదంటే ఏం లేదని కూడా అంటాం. ఆకాశం గగనం శూన్యం అని కూడా అంటాం, అది పూర్ణం అని తెలియకపోతే. అందుకని అది అంతరిక్షం అంటే. మీకు నాకు మధ్యన ఉన్నటువంటి దాన్ని అంతరిక్షం, లేకపోతే మీలోనూ నాలోనూ ఉన్నటువంటి దాన్ని అంతరిక్షం అంటాం. మీ ఆకారాన్ని, శరీరాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు భూలోకంలో ఉంటాం. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుతూ ఒకళ్ళనొకళ్ళు గురించి చెప్పుకుంటున్నప్పుడు స్వర్లోకంలో ఉంటాం. ఇవి భూర్భువ స్వః అన్నటువంటి మూడింటి యొక్క నిర్దేశములు, నిర్వచనములు అని చెప్పి ఈ పాఠంలో చెప్పాడు. ఇంకా తర్వాత చెబుతున్నాడు నాలుగవది. ఈ మూడింటితో నాలుగవ వాడు పుడుతున్నాడు, చెప్తాం వినండి అన్నాడు. మహ ఇత్యాదిత్య. భూలోకము, భువర్లోకము, స్వర్లోకము గాక మహర్లోకం అని ఇంకోతున్నాడు. అంటే మూడు లోకాలే ఇక్కడికి మనకి తడుసు మోపుడైపోయినాయి. బుర్ర పెట్టలాడిపోతుంది. ధ్యానం చేస్తే కానీ అందేటువంటి విషయం కాదు. రోజు నిరంతరం నిత్యం ఇది ఈ త్రిలోక సంచారి అయిన లోకాన్ని ఆత్మధ్యానం చేసుకుంటూ ఉండాలి. అంటే ద్రవ్యమయము, పదార్థమయము అయినటువంటి శరీరమూర్తిని, అందులో శక్తిమయమై, చైతన్యమయమై, ప్రాణమయ కోశంతో నడుపుతూ ఉన్నటువంటి రెండవ మూర్తిని, అందులో ఏమండో అని చెప్పి ఒకళ్ళొకళ్ళు పిలుచుకుంటున్నటువంటి మూడవ మూర్తిని, ఈ ముగ్గురిని కలిపి ఒక మూర్తిగా ధ్యానం చేస్తే గానీ మొత్తం మూర్తి గారు తెలియదు. తెలిస్తే నాలుగవ మూర్తి వస్తున్నాడు ఇప్పుడు వీడు తాగంటాం. ఆయన పేరు మహర్లోకం అన్నాడు. ఇది మహా అంటే. ఈ నాలుగవ మూర్తి లోకం అంటే ఏమిటంటే కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకోండి. ఆయనలోనూ మూడు మూర్తులు ఉన్నారు, నాలోనూ మూడు మూర్తులు ఉన్నారు, మీలోనూ మూడు మూర్తులు ఉన్నారు. ఇందులో ఒక్కొక్కళ్ళలో మూడు మూర్తులు ఉన్నారు. ప్రతి ఇద్దరూ కలిసినప్పుడు నాలుగవ మూర్తి గారు పుడతాట. అది నాలుగవ మూర్తి అంటే మహా అనేది. అంటే ఈ మొత్తంలో ఉన్నటువంటి మూర్తి మహర్లోకం తెలియజేస్తుంది. మహ ఇత్యాదిత్య. ఆయనని ఆదిత్యుడు అని అంటారు. ఆదిత్యుడు అంటే మనకి ఎలా కనిపిస్తున్నాడు? మనం చూస్తున్నటువంటి సూర్యబింబముగా కనిపిస్తున్నాడు. ఎందుకని అట్లా కనిపిస్తున్నాడు? ఆయన వెనక ఉన్నటువంటి ఏముందో తెలియటం లేదనేటువంటి దాన్ని ఆదిత్య లోకము లేక అదితి అని అంటారు. ఆ అదితికి కుమారుడుగా ఆయన పుడుతున్నాడు కనుక చోటులో మాత్ర చేసినట్టు, ఉండ చేసినట్టు, పీచు మిఠాయి ముద్ద చేసినట్టు ఆయన కట్టుకుంటున్నాడు కనుక అదితికి కొడుకు కాబట్టి ఆదిత్యుడు. ఇది ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే. ఆ ఆదిత్యుడు ఉండటం వల్లనే ఈ లోకాలన్నీ కూడా మహీయములవుతున్నాయి. అంటే పెద్దవిగా అయి చాలా చోటనేటువంటి తయారై, విశాలంగా తయారై, అందులో మీరు నేను ఉండటానికి, ఎంతమంది ఉండటానికి, అంతేగాక ఇంతమందితో కూడినటువంటి మన భూగోళము ఉండటానికి, మిగతా గ్రహగోళాలు ఉండటానికి, ఈ గ్రహగోళాలన్నీ సూర్యుడు చుట్టూ తిరగటానికి అబ్బో చాలా చోటు ఉన్నది. అంతేకాదు ఇలాంటి గ్రహగోళాలతో కూడినటువంటి మన సూర్యుడు ఒక కుటుంబం లాంటి వాడు. ఆయన్ని సౌర కుటుంబం అంటారు. అలాంటి సౌర కుటుంబములు ఎన్ని ఉన్నాయో ఆకాశంలో తారకలుగా మనం చూస్తే కనిపించేవే చాలా వేలున్నాయి. దాని వెనక ఇంకా కోటాను కోట్లైనటువంటి సౌర కుటుంబములు ఉన్నాయి. ఇదంతా మహా అనేటువంటి పేరుతో చెప్పబడుతుంది. ఇది మహర్లోకం అండి. దానికి అవకాశం ఇచ్చేటువంటిది. దాన్ని మీరు తెలుసుకునేటువంటి ప్రజ్ఞని ఆదిత్య లోకము లేక మహర్లోకము అని అంటారు. ఆదిత్యుని వలన సమస్తమైన లోకములు ఉంటున్నాయి. పదార్థం భూలోకం వల్ల ఉంటుంది. మళ్ళా ఒక మాట సమప్ చేస్తున్నాం చూడండి. ద్రవ్యము లేక పదార్థమును మనం గమనించేది భూలోకము. అది కాక శక్తిని గమనించేటువంటిది భువర్లోకము. ప్రజ్ఞ అనేటువంటిది ఒకళ్ళలో ఒకళ్ళు గుర్తుపట్టేటువంటిది స్వర్లోకము. అది కాక ఆదిత్యుడిని మనం గుర్తుపట్టేది ప్రతి వాళ్ళం సూర్యుడి వల్ల పుట్టి పెరిగి బతుకుతూ ఉన్నాం. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటాం సూర్యుడి వల్ల.
సూర్యుడిలోకి ఆ వెలుగు ఎట్లా వస్తూ ఉన్నది అని అంటే ఆకాశంలోంచి సూర్యుడు కట్టుకుని సూర్యుడు ఒక భూతత్వంలాగా ఉండి అవతల మనకు కనిపించకుండా నీలనీలంగా ఉన్నటువంటి ఒక మహా తేజస్సు ఆ సూర్యుడు అనే భూతత్వంలోంచి యువతలకు వస్తూ ఉంటుంది. తొమ్ము పెట్టినట్లయితే చెరువులోకి నీళ్ళు ఎలా అయితే తొమ్ములోంచి వస్తాయో సూర్యుడిలోంచి ఆకాశం అనేటువంటి వెలుగు ఉన్నదే నీలమైన వెలుగు అందులోంచి యువతలకు వస్తున్నాయి. కనుక ఆదిత్యుని వల్ల ఈ సమస్త లోకములు కూడా మహీయములు అవుతున్నాయి. అంటే ఉండటానికి చోటుగా అవుతున్నాయి, పెద్దవి అవుతున్నాయి. ఇంకా ఇది ఒక పద్ధతి. ఇంకా ఇందులో మళ్ళీ ఈ లోకంలో మళ్ళా ఈ 3 ఉచ్చారణలు ఇంకొక రకంగా పనిచేస్తున్నాయి. అది కూడా చెబుతాను. భోరిటివా అగ్ని, భువ ఇది వాయు, సువరిత్యాదిత్య. భోహు అనేటువంటిది మీరు ఎరుగున్న అగ్నిగా తీసుకోండి, భువ అనేది వాయువుగా తీసుకోండి, సువహ అనే లోకం ఆదిత్యుడిగా తీసుకోండి. అగ్ని మనం ఎరుగుతాం, నిప్పు ఎలా పడుతుందండి? అగ్గిపుల్ల గీస్తే పడుతుంది. అగ్గిపుల్ల ఎందు అంటుకుని ఉన్నటువంటిది నిప్పు. అందులో అగ్గిపుల్ల ఏమాత్రము భాగం కాదు. నిప్పు అగ్గిపుల్లని కాలుస్తూ ఉంది కానీ అగ్గిపుల్లకి నిప్పుకి ఏమీ సంబంధం లేదు. నిప్పు వేరు అగ్గిపుల్ల కన్నా. అగ్గిపుల్ల అక్కర్లేకుండా నిప్పు ఉండొచ్చు. ఎలా ఉంటుందంటే ఈ లైట్లో లాగా. లైట్ వేస్తే వెలుగుతుంది. నిప్పు వెలగటానికి మామూలుగా అగ్గిపుల్ల కానీ, కట్టెపుల్ల కానీ, పిడక కానీ, పేడు కానీ ఏదైనా కావాలి. అది అక్కర్లేకుండా ఎలక్ట్రిక్ బల్బులో వెలుగుతుంది చూసారా, అందులో ఉన్నటువంటి ఫిలమెంట్ కానీ మొదలైనది ఏమి అక్కర్లేకుండానే అలాంటి నిప్పు. కనుక నిప్పు అంటే అగ్ని అంటే అర్థం ఏంటంటే వెలగటానికి కావలసినటువంటి కట్టె కానీ మొదలైనది ఆయిల్ కానీ, కిరసనాయిల్ కానీ, పెట్రోల్ కానీ ఇట్లాంటి భౌతిక పదార్థం ఏమి అక్కర్లేకుండానే నిప్పు ఉంటుంది అంతర్యామిగా ఆకాశంలో. దాన్ని బయటికి తీసుకొచ్చేందుకే మనం ఈ కట్టె పుల్లలు కానీ, అగ్గి పుల్లలు కానీ, ఈ పెట్రోల్ కానీ, కిరసనాయిల్ కానీ మొదలైనవి కూడా వాడుతూ ఉంటాం. ఇవన్నీ దాన్ని పిలిచేందుకు, ఆహ్వానం చేసేందుకు సభవారు తప్ప ఇందులో అగ్ని అనేటువంటి పదార్థం ఏమీ లేదు. కనుక భోహు అనేటువంటి లోకం అగ్నిగా తీసుకుని భువ అనేది వాయువుగా తీసుకున్నట్లయితే, వాయువు అంటే కదులుతూ ఉంటాం, ఆకాశంలో కదలిక. ఆకాశంలో ఉన్నటువంటి కదలికను వాయువు అంటారు. ఆకాశంలో కదులుతూ ఉంటే వాయువు. ఆకాశాద్ వాయువు, వాయురగ్నికి. వాయువు వలన అగ్ని పుడుతుంది, వ్యక్తం అవుతున్నది. అంటే గాలి రయ్యన వేస్తే అగ్ని వస్తుంది. ఎక్కడన్నా అగ్ని అంటుకున్నప్పుడు, ఏదైనా కట్టెలో అవి కాలుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి గట్టిగా విసురుగా గాలి వేస్తే అగ్ని రగులుకొని పెద్దది అవుతుంది. అగ్నికి వాయువుకి ఉన్న సంబంధం అది. అంతవరకే మనకు తెలుసు. అంతేకాక వాయువు అసలు మొట్టమొదటి అగ్ని ఎట్లా పుడుతుంది ఆకాశంలో? ఆకాశం కదలిక వచ్చి వాయువు తిరుగుతూ ఉంటే ఆ తిరుగుతూ ఉన్నటువంటి వాయువు యొక్క వేగంతో ఘర్షణతో పుడుతుంది. దాన్నే ఛార్జ్ అని అంటారు. ఆ ఛార్జ్ వల్లనే ఎలక్ట్రిసిటీ అనేటువంటిది పుడుతుంది, కరెంట్ అనేటువంటిది వస్తుంది. ఈ న్యూక్లియర్ ఎనర్జీ మొదలైనటువంటివి అన్నీ కూడా దాని వల్లనే వస్తాయి. కనుక భూలోకం వాయువు అని తెలుసుకోండి. భూలోకం అగ్ని, భువర్లోకం వాయువు. అగ్ని వాయువు రెండు కలిసి నీ శరీరంలో శ్వాస పీల్చడానికి కావలసినటువంటి దాని పేరు అగ్ని, పీలుస్తున్నటువంటి శ్వాస పేరు వాయువు. ఈ రెండు కలిసి నీలో ప్రాణమయ కోశం అవుతున్నాయి, నీ అన్నమయ కోశం శరీరం ఉండగా. సువరిత్యాదిత్య. సువర్లోక నీలో ఏమిటి? ఆ పైన పీలుస్తున్న శ్వాస ఒక భాగం ఉన్నది వాయుదేవుడు, దాన్ని పీలిపిస్తున్నటువంటి ఒకనొక ప్రాణమయ కోశం ఒకటి ఉన్నది అగ్ని. ఈ రెండు కాక పీల్చేటువంటి వాడు అన్నాడు, వాడి పేరు ఆదిత్య. ఎందుకంటే అదే గాలి మన చుట్టూ ఉన్న అదే అగ్ని దేహంలో ఉన్న శ్వాస ఆగిపోయిన వెంటనే ఇంకా పీల్చటం ఉండదు. ఎందుకంటే పీల్చేవాడుగా వేషం వేసుకున్నవాడు లోపల జీవుడుగా ఉండాలి, ఉంటే పీలుస్తాడు, లేకపోతే శ్వాస నడవదు. అందుకని అగ్ని వాయువు పీల్చేటువంటి వాడి రూపంలో ఆదిత్యుడు. ఆకాశంలో సూర్యుడు ఎలా అయితే సూర్యమండలాలని గ్రహాలని ఎలా నడుపుతున్నాడో అలాగే ఈ లోపల శరీరంలో ఉన్నటువంటి సమస్త మండలాలని నడుపుతూ ఉన్నటువంటి మూర్తి లోపల జీవమూర్తి లోపల ఉన్నటువంటి ఆదిత్యుడు వాడు నడుపుతున్నాడు. కనుక భూలోకం అనేటువంటిది నీలో ఉన్నటువంటి అగ్ని లోకం. దానివల్లే నీకు వేడి మొదలైనటువంటివన్నీ ఒంట్లో ఉంటాయి, దానివల్లే జీవించడం జరుగుతుంది, దానివల్లే గుండెకాయ కొట్టుకుంటం జరుగుతుంది, దానివల్లే శ్వాస పీల్చడం జరుగుతుంది.
వాయువు వల్ల ఆ శ్వాస లోపలికి వచ్చి నీకు ప్రాణవంతం చేయటము, నిన్ను పుష్టి తుష్టి ఇవ్వటం చేస్తుంది. అగ్ని వాయు స్వరూపుడు అయినటువంటి రెండు లోకములలో ఉండి లోపల ఉన్నటువంటి నీవుగా ఈ అగ్నిని వాయువుని వాడుకుంటున్న ఆదిత్యుడు మూర్తిగా ఆత్మగా నేను అనేటువంటి శబ్దానికి పేరుకి వాచ్యుడైనటువంటి వాడిగా లోపల ఉన్నావు. ఈ మూడు కాక మహా ఇది చంద్రమా, దీంతో నాలుగవ ఆయన పుడుతున్నాడు నీలో. మహా అనేటువంటి లోకంలో చంద్రముడు పుడుతున్నాడు. చంద్రుడు అంటే ఆకాశంలో మన భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు కడువేడు. శరీరంలో వాయువు అగ్ని లోపల పీల్చేవాడు ముగ్గురు ఉండగా ఇంకోడెవడున్నాడో ఇలా ఇదేమిటో మనం ఉన్నాం కావచ్చు అని చెప్పి ఆలోచించేవాడు ఉన్నాడు. వాడి పేరు మనస్సు లేక చంద్రుడు అంట. అది పుడుతుంది దీంతో. జీవుడు అగ్ని వాయువు ఈ మూడు ఉండగా మనం ఉన్నాం కావచ్చు అని తెలుసుకునేటువంటి కావాల్సిన మనస్సు అనేటువంటి వాడు చంద్రుడు పుడుతున్నాడు. లేకపోతే మనం ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పక్కర్లేకుండానే ప్రతి జీవికి తాను ఉన్నట్లు తెలుస్తుంది ఈ చంద్రమసూడు వల్ల, చంద్రుడి వల్ల. ఇది నాలుగవ వాడండో. ముగ్గురు కలిస్తే నాలుగవ వాడు పుడతారన్నారు కదా, ఇందులో కూడా అలాగే పుడుతున్నాడు. చూసావా అన్నాడు. అగ్ని వాయువు కలిసి వాడు పుడుతున్నాడు. చంద్రమసా వావ సర్వాణి జ్యోతింషి మహీయంతే. ఈ చంద్రుడు వల్లనే సమస్తమైనటువంటి వెలుగులు కూడా పెద్దవవుతున్నాయి. అంటే మనస్సు అనేది ఉండటం వల్ల ఆయన పెద్ద పొడుగ్గా ఉన్నారు, ఈయన పొట్టిగా ఉన్నారు, ఈయన లావుగా ఉన్నారు, ఈయన సన్నగా ఉన్నారు, ఇది వేడిగా ఉన్నది, ఇది చల్లగా ఉన్నది, ఇది మంచిగా ఉన్నది, ఇది చెడ్డగా ఉన్నది, ఇది పుల్లగా ఉన్నది, ఇది తీయగా ఉన్నది, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది చిత్తము, ఇది అహంకారము, ఇది శాస్త్రము మొదలైనటువంటివన్నీ కూడాను వెలుగులు. ఇవన్నీ జ్యోతి, ఇవన్నీ గుర్తుపట్టబడుతున్నాయి. మహీ అంతే అంటే పెద్దవిగా గుర్తుపట్టబడుతున్నాయి. అది లేకపోతే ఏమై ఉంటుంది? ఉంటాయి కానీ గుర్తుండదు, గుర్తుపట్టడం ఉండదు. మంచి బలశాలి అయినటువంటి వాడు 4-5 దొంగల్ని దుఃఖలాంటి వాడు కొట్టేసేటువంటి వాడు ఉన్నాడే, వాడు నిద్రపోతూ ఉండగా వాడి బలము వాడు ఉండేంతో ఈ మనస్సు లేకపోతే ఈ దేవతలందరికీ ఉండి కూడా అంతే ఉన్నట్లు తెలియదు పాపం. కానీ మనందరం ఉన్నట్టు మనకి తెలుసుకొని మనస్సు వల్ల. కనుక చంద్రుడు అనేటువంటి వాడు నాలుగవ వాడుగా మహర్లోకంగా మనలో పుడుతున్నాడు. వాడి వల్ల చంద్రమసుడు వల్ల సర్వజ్యోతులు కూడాను తెలుస్తున్నాయి, తమను తాము తెలుసుకుంటున్నాయి, మనం వాటిని తెలుసుకుంటూ ఉన్నాం. ఇది ఒక 3. దీన్ని త్రయ విద్య అంటారంటే మూడేసి ఎలా ఉన్నారో గోర్భువస్వహ అనే వ్యావృతులు ఉచ్చారణలుగా సృష్టి ఎలా వస్తుందో దాని గురించి మనకి తెలియజేసేటువంటి దాన్ని త్రయీ విద్య అని అంటారు. అంటే ది 3-fold విజ్డమ్, దీన్నే ట్రినోసోఫియా అని కూడా పెద్దలు అంటారు. ఇంకొకటి చెబుతున్నాడు 3వది. భోరితివారుచ, భూలోకం అంటే ఋగ్వేదం అని తీసుకోండి అన్నట్టు. రుచ అంటే రుక్కులు. భువ ఇది సామాని, భువర్లోకం అంటే సామవేదం అని చెప్పి తెలుసుకోండి. సువరితి యజోంషి, సువర్లోకం అంటే యజుర్వేదం అని తెలుసుకోండి. ఎందుకు తెలుసుకోవాలి? ఓదాని పేరు ఒకటి పెట్టుకోకూడదా అంటే అలా కాదు. ఋగ్వేదం అనేటువంటి మాటకి ఇవాళ ఉదయం వృషభం అని మనం ఏదైతే చెప్పుకున్నామో, కంఠంలోంచి ఏదైతే వాక్కు వస్తుందో, స్వరపేటికలలోంచి వినపడేట్టుగా చెవికి ఆహతమైనటువంటి వాక్కు ఏది వస్తుందో దాన్ని రుక్కు లేక ఋగ్వేదము అని అంటారు. కనుక అది భూలోకం అని తెలుసుకోండి. కంఠంలోంచి వస్తున్నటువంటి నాదం ఉన్నదే మీది, అది భూలోకంగా తీసుకోండి. ఆ నాదంతోనే కదా మీరు అక్షరాలు పదాలు ఇందాక చెప్పినవి మాట్లాడుకునేది, శబ్దం అర్థం లోకంలో ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకునేది. ఇలాంటి జ్ఞానం అంతా ఈ రుక్కుల వల్లే వస్తుంది. కనుక భూహు అనే లోకం ఋగ్వేదం మొదలు. కానీ ఈ కంఠం నుంచి వాక్కు పుట్టాలంటే దానికి ముందేం లోకం ఉన్నది? ఓ వైది సామాని, సామములంటే ప్రాణసామవేద అంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసముల్ని సామం అంటాం. ఒక ఉచ్ఛ్వాసము ఒక నిశ్వాసము కలిసి ఒక సామవేదం కింద లెక్కండి. అట్లాంటి సామలు భువర్లోకం అని అంటాం. అంటే సామవేదం నుంచి ఋగ్వేదం పుట్టింది. అంటే శ్వాస నుండి కంఠం నుంచి నాదము వాక్కు పుట్టింది. తర్వాత మళ్ళీ ఈ నాదము వాక్కును పుట్టిన దాన్ని స్వరములుగా ప్రసారం చేసుకుని స్థాయిలుగా స్వీకరించి పాటలుగా, గీతములుగా, కీర్తనలుగా స్వీకరిస్తూ ఉన్నాం. అందుకని ఋగ్వేదం నుండి మళ్ళీ సామవేదాన్ని పుట్టిస్తున్నారు ఋషులు అని చెబుతారు. మనకు వేదంలో చదువుకుంటూ ఉంటే సామవేదము నుండి ఋగ్వేదం పుట్టింది, ఋక్కుల నుండి మళ్ళీ సామలను పుట్టించుకుని సాధించుకుంటున్నారు ఋషులు అని చెప్పి వేదంలో ఉంటాయి చాలా మంత్రాలు.
తెలియక మ్యాక్సిమలరు మొదలైనటువంటి వాళ్ళు, ఆయన అనుయాయులు మొదలైన పిచ్చి వాళ్ళు అంతా ఏమన్నారంటే, ఋగ్వేదం అర్లియస్ అని కొందరు రాశారు, సామవేదం అర్లియర్ అని కొందరు రాశారు, తలో రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. జంబులర్ అంటే మ్యాక్సిమలర్ అంటే ధృతరాష్ట్రుడు అంటే బ్లైండ్ మ్యాన్ అంటే ఎలిఫెంట్ అనమాట. జిమ్మర్మెన్, ఎగ్లాంగ్ వీళ్ళందరూ కూడా అంతకంటే ఒక వెంట్రుక మొక్క తెలియదు వేదాలకి అన్నన్ని వాల్యూమ్స్ రాసి అపచారం చేశారు. ఇది సామాని భూలోకం అనేటువంటిది రుక్కు అంటే నీ కంఠంలోంచి వచ్చిన రిషభం అనేటువంటి నాదం, భువర్లోకము నీ శ్వాస అయినటువంటి సామవేదం, సువర్లోకము ఈ రెండు కలిస్తే ఏమవుతుంది, శ్వాసను కంఠనాదం కలిస్తే నీ జీవితం అయినటువంటిది, నీ కర్మాచరణం అయినటువంటిది, నీ కాళ్ళు చేతులు కదిలించడం అనేటువంటి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడైన తర్వాత నువ్వు చేసుకునేటువంటి వృత్తి వ్యాపారాదులు దాంట్లో నడిపించే సమస్తము యజస్సులు అంటారు దాన్ని. యజుర్వేదం ఇదంతా అంటే నీ జీవితము, దాని దినచర్య, దాని కర్మాచరణము, దాని ఫలితములు అవి అనుభవించడం, దాంతో బతుడవడం, దాని నుండి విమోచనం చెందడం, ఇదంతా కలిసి యజుర్వేదం. కనుక భూలోకం అంటే నీ కంఠనాదం, భువర్లోకం అంటే దాన్ని పుట్టించిన నీ శ్వాస, స్వర్లోకం అంటే నీ జీవితం దినచర్య. ఈ మూడు తీసుకుంటే ఇక్కడ మళ్ళీ నాలుగవ ఆయన పుడతాడు చూడండి. మహా ఇది బ్రహ్మ, ఇక్కడ బ్రహ్మగారు పుడుతున్నాడు. మహా అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ అంటే ఏం లేదు, ఇక్కడ పుట్టి మేల్కని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటివన్నీ తెలుసుకునేందుకోసం అని చెప్పి వ్యాపిస్తున్నవాడు, ఆత్మగా పుట్టి బ్రహ్మగా అవుతున్నటువంటి వాడు. ఇది నాలుగవ లోకం. అంటే ఇది వేరే అని అనుకోబోకు, అందులోనే ఇది తేలుతుంది అని తెలుసుకున్నప్పుడు మహా అనేటువంటి బ్రహ్మగా తెలుస్తుంది అన్నాడు. ఎందుకంటే బ్రహ్మణావావ సర్వే వేదామయంతే, బ్రహ్మ వలననే సమస్త వేదాలు పుట్టి పెద్ద అవుతున్నాయి. అంతే కదండి, 4 ముఖాల్లోంచి 4 వేదాలు చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే, ఈ సమస్తం చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలా కనిపిస్తున్న దాంట్లోంచే ఈ పంచభూతాలు వస్తున్నాయి, దాంట్లోంచే మీ శరీరం అది కూడా కట్టుకుంటుంది, దాంట్లోంచే మీ కంఠము, దాంట్లోంచే నాదం వస్తుంది, దాంట్లోంచే శ్వాస వస్తుంది, దాంట్లోంచే ప్రాణాలు వస్తున్నాయి. కనుక ఈ బ్రహ్మ నుంచే సమస్తమైనటువంటి వేదాలు వస్తూ ఉన్నాయి. వేదాల యొక్క టీకా తాత్పర్యాలుగా సృష్టి అంతా వస్తూ ఉన్నది. దీనిని వివరించడం కోసమే చతుర్ముఖ బ్రహ్మ, నారాయణుడు, పద్మముల నుండి బ్రహ్మ ఉద్భవించడం మొదలైనవన్నీ చెప్పబడ్డాయి. ఇది ఒక పాఠం. అంటే 5 పాఠం చెప్పినట్లు 3 పాఠం చెబుతున్నాడు. 3 వాక్కుల పాఠం అన్నమాట. అలాంటి ఇంకొక పాఠం కూడా ఈ 3 వాక్కులది ఉన్నది. ఘోరిది వై ప్రాణ, భూహు అనేటువంటి మంత్రానికి అర్థం, లోకానికి ప్రాణం అనే అర్థం. భువ ఇత్యపాన, భువ అనేటువంటి దానికి అపానము అనే అర్థం. సువరితి వ్యాన, సువర్ అనేటువంటి దానికి వ్యానము. ప్రాణము, అపానము, వ్యానము ఏమిటయ్యా? ఏమిటే నీ శ్వాస లోపలికి తీసుకోకుండా నువ్వు ఉండలేవు. చూసావు అంటే నువ్వు శ్వాస లోపలికి తీసుకుంటాం కాకుండా నీ చేత లోపలికి లాగిస్తూ ఉన్నది శ్వాస, ఒక శక్తి లోపల నువ్వు బతికుంటాం కోసం. దాన్ని ప్రాణశక్తి అంటారు. బయట ఉన్న గాలిని లోపలికి స్వీకరించేట్టు చేసే శక్తిని ప్రాణశక్తి అంటారు. అలాగే పీల్చుకున్న తర్వాత కానీ మళ్ళీ వదలాలి. వదలకుండా ఉండలేవు. నువ్వు వదలటం లేదు, నీ చేత వదిలిపిస్తుంది. లేకపోతే లోపల బొగ్గు పులుసు వాయువు అక్కడ ఉండి కార్బన్ పాయిజనింగ్ వచ్చేస్తుంది. కనుక నీ ఇష్టం ఉన్నా లేకుండా శ్వాసను బయటికి నెట్టేసేటువంటి శక్తి ఒకటి, నీ ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రాణాన్ని, గాలిని లోపలికి స్వీకరించేటువంటి శక్తి ఒకటి. పూరితి వై ప్రాణ, పువ ఇత్యపాన. ప్రాణాపానాలే కాకుండా ఇక్కడ ఎవడన్నా ఇచ్చాడనుకోండి, ఏమనాలి? చేతినికి ఇచ్చాడు లేక చర్మానికి ఇచ్చాడు అనాలి. నన్ను ఇచ్చాడు అనకూడదు. నన్ను ఇచ్చాడంటే ఎక్కడికి ఇచ్చాలి? వాడు నీవారు శోకవత్తన్వి పీతాభా అక్కడ కూర్చాలి. వాడు అక్కడ కూర్చున్నాను సరిగ్గా చూడుతూ కూర్చుంటే నన్ను ఇచ్చాడు అనాలి. అక్కడ ఎలా ఇచ్చుతాం? కానీ ఇక్కడికి ఇచ్చితే ఏమంటున్నాం? నన్ను ఇచ్చాడు అని ఏడుస్తున్నాడు కుర్రాడు. నన్ను ఇచ్చడం ఎట్లా? చేతికి చర్మానికి ఇచ్చాడు కానీ నిన్ను కాదు కదా అని వేదాంతం చెబితే లెంపకాయ కొడతాడు. చూశారు? ఆయన సర్వం కల్పితం బ్రహ్మ బాగా చెప్పాడు. ఈ సమస్తం పరబ్రహ్మమే కదా. కొట్టేవాడేవాడు, చూసేవాడేవాడు, కొట్టబడేవాడేవాడు. అంటే వాడు ఏం చేసేట, అవతలవాడు ఇలాగ బీడి ముక్క ముట్టించుకుని అగ్గి పొలగేసి అంటించాడు చేతికి. అలా అంటించేవాడేవాడు, అంటింపబడేవాడేవాడు. ఇందులో ఉన్న అగ్ని కూడా పరబ్రహ్మమే కదా, అంటలేదు నాన్న
అంటే అన్నిట్లో ఉన్నవాడు పరబ్రహ్మం అయినప్పటికీ కూడాను జీవుడుగా తయారైన వాడు తనలో ఉన్న అంతర్యాన్ని ఏ భాగాన్ని ఏ భాగంతో ఎలా వాడుకుంటే ఎలా ఉంటుందో తెలిసేవి వాటి పేరు ధర్మాధర్మాలు. ఈ చెయ్యి మందే అయినప్పటికీ ఇటు పెట్టి దీన్ని పక్కన కొడితే విరిగి ఉంటుంటాయి. ఈ చేతికి ఎగస్పర్తి అని అనుకోకూడదు, దానికి దీనికి పడదు. అలా కాదు, చేతులు రెండు ఇలా పెట్టినట్లయితే జీవితం చిన్నగా నడుస్తుంది, కానీ ఇలా కొట్టినట్లయితే ఎక్కువ రోజులు పనిచేయవు చేతులు. గోడ కొట్టక్కర్లే, మన చెయ్యే ఉదంతో ఒకటి. అలాగే మరణానికే మన పళ్ళతో కరిచేసుకుంటే ఏమి లాభం లేదు. అందుకని ఇవి కూడా అంతే. చర్మం ఇలా గిచ్చితే నన్ను గిచ్చాడంటాం రైటు, చర్మాన్ని గిచ్చాడని కాదు, ఈ మొత్తంలో ఉన్నది మనం. కనుక ప్రాణాపానాలు ఇక్కడే ఉంటాయి, ఎక్కడ ఉండమంటే ఎక్కడ ఉంటాయి. కానీ ఈ మొత్తం అంతా చక్కగా మనం వ్యాపించి ఉండేట్టుగా చేసేటువంటి ఒకనొక ప్రాణాన్ని వ్యానము అని అంటారు. ప్రాణాపాన వ్యానం కూడా. నాలుగవది ఉదానం, అంటే లోపల నుంచి బయటికి ఉప్పున కుర్రవాడు బెలూను ఊస్తాడు చూడండి, అలా వదిలినట్టు మన శరీరం ఇలా ఆకారంలో నిలిచేట్టుగా పట్టుకుని లోపల నుంచి బయటికి తడాయిస్తూ పట్టుకున్నటువంటి దాని పేరు ఉదానం అంటారు. అది లేకపోతే మనం పొయ్యిలో కాల్చే వంకాయ ఇట్లా చట్నీ అయిపోతుంది, అట్లా ఉండేవాడు. ఇట్లా నుంచి ఆకారం ఉండదు. కనుక ప్రాణం శ్వాస పీల్చేటువంటి మన చేత పీలిపించేది, అపానం మన చేత వదిలిపించేది, ధ్యానం అనేటువంటిది మనం శరీరం మొత్తంలో సమంగా మనం ఉండేటట్లుగా మన చేత వ్యాపనం చేయించి ఉండేటువంటిది. ఉదాహరణ అంటే లోపల నుంచి బయటికి ఆకారం చక్కగా ఉండేట్టుగా ఏర్పాటు చేసినది. ఆ పైన శరీరం మొత్తంలో పనులు తిన్నగా జరుగుతూ ఉండి ప్రాణ ప్రక్రియలు నడుస్తూ మనం బతికి ఉండటానికి ఒకనొక పద్ధతికి క్రమబద్ధమైన పద్ధతిలో నడవటానికి కావాల్సింది సమాన వాయువు అంటారు. సమానం అనేటువంటిది లేకపోతే ఊపిరితిత్తులు గుండెకాయని నొక్కేస్తాయి, లేదా గుండెకాయ ఊపిరితిత్తులు బయటికి నెట్టేస్తుంది. అంటే వాళ్ళు వీళ్ళు నెట్టుకుంటూ ఉండాల్సిందే, కానీ ఎవళ్ళు ఎంత ఎవళ్ళని నెట్టాలో చూస్తే మనం బతికుంటాం. ఒకళ్ళు ఇంకోళ్ళని కొంచెం ఎక్కువ నెడితే కసక్కన చచ్చిపోతాం. అలాగే పొట్ట మనకి బాగా కూర రుచిగా ఉంది కదా అని మరి కాస్త ఎక్కువ తింటే గుండెకాయని ఊపిరితిత్తుల్ని ఇతను నొక్కేసేస్తాయి. అలా నొక్కకుండా ఈ ఒకదాన్ని ఒకటి నొక్కునే వాటి మధ్యన దేన్ని ఎంత నొక్కనే వస్తుందో మిగిలిన వాళ్ళని నోరుపోయా వాటిని కూడా కూర్చొని అని చెప్పేట్టుగా సమానంగా పంచిపెట్టేదాన్ని సమాన వాయువు అని అంటారు. లోపల ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అప్థ్రస్ట్, బయట నుంచి లోపలికి లోపల నుంచి బయటికి జరుగుతూ ఉన్నటువంటి ప్రణాయింపు ఉన్నదే దాన్ని సమానంగా అట్టబెట్టేదాన్ని సమానం. ఈక్వలైజింగ్ ఫోర్స్, ఈక్వలిబ్రియం అంటారు దాన్ని. సెంట్రిపీటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ పల్సేషన్స్ ని ఈక్వలిబ్రియంలో చేసి పెట్టేటువంటిది సమానం. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానం. ఇక్కడ మొదటి మూడు మనకి చెప్పాడు. భూలోకం అంటే ప్రాణం, భువర్లోకం అంటే అపానం, సువర్లోకం అంటే వ్యానం. ఇంతవరకు తీసుకోండి. తీసుకుని మహ ఇచ్చన్నం, ఈ మూడు ఉంటే ఏమవుతుందో చూసారా? ఒక ఆయన ఒక జీవి ఉండి, మనిషి ఉండి, వాడు శ్వాస పీల్చుకుంటాం చేతయి, శ్వాస విడవటం చేతయి, శరీరం అంతా కూడా స్పర్శ, శబ్ద స్పర్శ, రూపరస గంధాది జ్ఞానం నడుస్తూ ఉన్నట్లయితే జరిగేదేమిటి? ఇది నడవటానికి, ఈ ఇంజన్ నడవటానికి బయట నుంచి కొంత పదార్థం దీంట్లో పడాలి. దాన్ని ఏమంటారు? ఆకలేస్తుంది. పుట్టంగానే కుర్రాడు కజవు చూస్తూ ఊరుకుంటే కై 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 అని ఏడుస్తాడు. ఎడవలేదు తెలుసు వాడు. ఆ ఏడుస్తాడు, ఇంగ్లీష్లో ఏడుస్తాడు, తెలుగులో ఏడుస్తాడు. ఇక్కడికి ఏడవని ఎవడు చెప్పాడో, ఏ భాషలో చెప్పాడో, ఏ భాషలో ఏడవడు. ఏడుకొని ఒక భాష, ఆ భాషలో ఏడుస్తాడు. ఇంగ్లీష్ వాడికి కొడుకు పుట్టినా ఆ భాషలోనే ఏడుస్తాడు. తెలుగు వాడికి కొడుకు పుట్టినా అలాగే తెలుగులో ఏడవడు, ఆ భాషలో ఏడుస్తాడు. హిందీ వాడికి కొడుకు పుట్టినా ఆ భాషలో ఏడుస్తాడు. అరబ్ వాడికి కొడుకు పుట్టినా ఆ భాష. తర్వాత ఎవడేడుపు వాడు ఏడవటం నేర్చుకుంటారు మాటలు వచ్చాక. మొట్టమొదటి అందరూ కూడా ఒకే భాషలో ఏడుస్తారండి. తెలియక, ఎందుకంటే వాడికి భాషలు రాక. ఆ మొదట తెలియక ఏడ్చేటువంటి భాష పేరు దేవ భాష అని అంటారు. మనం నేర్చుకుంటున్న సంస్కృతంగా దేవభాష. ఆ దేవభాషను గురించి చెప్పిన వాంగ్మయం ప్రపంచం మొత్తంలో మనం ఎదుగున్న సంస్కృతంలో ఉన్నది కనుక సంస్కృతం దేవభాష. ఇంకా ప్రపంచంలో
ఏ జాతి ఏ భాష మాట్లాడేవాడు కళ్ళు తెరవక పళ్ళు తోముకుంటూ కూడా ఇంకా నేర్చుకోక స్నానం చేయడం నేర్చుకోక ఆటవిక జనులల్లే తిరుగుతూ ఉన్నటువంటి రోజులలో కూడా ఆ విషయాన్ని గురించి తెలుసుకుని తాను తెలుసుకున్నది ఇంకోటికి చెప్పింది, తరించింది, 10 మందికి భిక్ష పెట్టింది అయినటువంటిది సంస్కృత భాష కనుక సంస్కృత భాష దేవభాష అనేది సత్యం. సంస్కృత భాష దేవభాష కాకపోలేదు, కానీ దేవభాష అంటే సంస్కృత భాష మాత్రం కాదు. దేవభాష అనేటువంటి భాష సంస్కృతంలో ఉంది, ఇంకే భాషలో లేదు. అంతలో సత్యం. ఎప్పుడు అది వేరే చెప్పుకుందాం, అదో సముద్రం అంత విషయం. ఇక్కడ ఇచ్చన్నం, ఈ 3 ఉన్న చోట అన్నం కావాలండో అన్నాడు. ఇప్పుడు పెరగాలంటే పుట్టినప్పుడు ఎంత ఉంటాడో నలుసు, వాడు కై కై అని ఎందుకు ఏడుస్తాడంటే పాల పీకే కోసం ఏడుస్తాడు. తల్లి ఇంగ్లీష్ చదువుకుంటే వాడికి